మంగళగిరిలో హత్య రాజకీయాలకు ఆజ్యం పోస్తుంది ఎవరు? ఓటమి భయంతో, అభద్రతా భావంతో నాయకులు ఎంత దూరమైనా వెళతారా? మంగళగిరిలో వైసీపీ నేత మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో తమ ప్రత్యర్థులు నెత్తుటి రాజకీయాలకు తెరలేపారని వైసీపీ ఆరోపిస్తుంది. న్యాయంగా పోరాడలేని వాళ్లే హింసను నమ్ముకుంటారని మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ధర్మంగా గెలవలేని వాళ్లే తన క్యాడర్ను రెచ్చగొట్టి అవతల వాళ్ల మీద దాడులకు ఉసిగొలిపి రక్తపాతానికి కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేత లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ 3 శాఖలకు మంత్రిగా పనిచేసిన 2019 ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఈసారి మంగళగిరిలో వైసీపీ తరఫున బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దించడంతో లోకేష్లో మళ్లీ ఓటమి భయం పట్టుకుందని, ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళితే గెలిచేది లేదని అర్థం చేసుకున్న లోకేష్ ఏకంగా హింసకు దిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకా వెంకటరెడ్డిని టీడీపీ నేతలు చుట్టుముట్టారని వైసీపీ చెబుతోంది. బైకులతో రౌండ్లు వేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు అన్నారు. ఏమిటో రౌడీజమని ప్రశ్నించినందుకు మేకా వెంకటరెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు బైక్తో గుద్ది వెళ్లిపోయారని, తలకు బలమైన గాయం తగలడంతో వెంకటరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారని ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. ఇక ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఒక కుటుంబంలో విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి భయం, ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్లోనే లోకేష్ ఇలా హింసకు పురుగొలుపుతున్నారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. మున్ముందు ఈ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.